కేసీఆర్ దార్శనికతతోనే తెలంగాణలో విద్యా విప్లవం చోటు చేసుకుందన్నారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను తెలంగాణ భవన్లో కేటీఆర్ హరీష్ రావు సన్మానించారు. గురుకుల పాఠశాలలు పేద విద్యార్థుల జీవితాలను మార్చేస్తున్నాయన్నారు. 2014లో కేవలం 4 మెడికల్ కాలేజీలుంటే నేడు 34 పెరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వ సహకారంతో డాక్టర్లైన విద్యార్థులు పేద ప్రజలకు సేవ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నిజంగా అమ్మాయిలు మాట్లాడుతుంటే నేను సయ్యద్ గారు వారి పాప ఫిర్దోస్ అనుకుంటా, అమ్మాయి మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మా పాప ఇంత చక్కగా మాట్లాడుతుంది, ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఇంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, కిందందరూ చప్పట్లు కొడుతుంటే తండ్రి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రియా గారు మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారి కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతుంది, వాళ్ళ అమ్మగారి కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతూ ఉంది. ఒక తండ్రికి లేదా తల్లికి, ఒక పేరెంట్కి ఇంతకు మించిన గొప్ప సందర్భం ఉంటుందని నేనైతే అనుకోను. తమ పిల్లలు ప్రయోజకులై తమ పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడే స్థాయికి వస్తే అంతకు మించిన ఆనందం ఏ తల్లి తండ్రికి కూడా ఉండదు. సో ఆ ఆనందాన్ని ఈరోజు మీకు అందించిన దానిలో మా పాత్ర కూడా కొంతున్నందుకు మేమందరం కూడా సంతోషపడుతూ ఉన్నాం. ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారికి గట్టిగా మనందరం ఒక్కసారి చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. ఒక్క స్కూల్ నుండి ఒక జూనియర్ కాలేజ్ నుండి ఈరోజు ఇంతమంది పిల్లలు డాక్టర్లు అయినారు. దాదాపు 15 మంది ఇక్కడ ఉన్నారు, 16 మంది ఇక్కడ ఉన్నారు. ఇంకా వందల వేల మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 గురుకుల పాఠశాలల నుండి వాళ్ళ తెలంగాణ అనేది హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తుంటారు, తెలంగాణ అనేది ధాన్యం ఉత్పత్తిలోనే నెంబర్ 1 కాదు, తెలంగాణ అనేది ఈరోజు డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ 1 రాష్ట్రంగా మారింది అంటే ఒక తెల్లకోటు విప్లవం ఇక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. నిజంగా